హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 22. కానీ నువ్వు నాకన్నా పెద్ద కదా అంది కావ్య. అయితే వదినా అని పిలువురా అన్నాడు అమర్ నవ్వుతూ. ఆ మాటకి కావ్య అనుమానంగా ఇద్దరి వైపు చూస్తే శ్రీనిక మాత్రం చంపేసేలా చూస్తుంది అమర్ వైపు. అసలు ఏమైంది ఇద్దరికి? ఎందుకు ఇద్దరు అలా చూసుకుంటూ ఉన్నారు? ఇదిగో ఆ ఎదవ చెప్పినట్టు నువ్వు నన్ను వదినా అని పిలిస్తే నేను మాట్లాడను అంది శ్రీనిక. కానీ అన్నయ్య చెప్పిన దాన్ని బట్టి నువ్వు నాకు వదినవే కదా అవుతావు. నువ్వు కూడా ఏంటి కావ్య అంటూ కావ్య మీద అరిచేసింది శ్రీనిక. వదిన బావకి చెల్లివి అంటే నాకు వదినవే కదా అంది కావ్య. ఓ అయితే నువ్వు ఆ రిలేషన్లో నన్ను వదిన అని పిలుస్తున్నావా? అలా అయితే ఓకే అంది శ్రీనిక. నేను కూడా అదే రిలేషన్ని బేస్ చేసుకొని నిన్ను వదిన అని పిలవమన్నాను. నువ్వే తప్పుడు అర్థాలు తీస్తున్నావు అన్నాడు అమర్. నువ్వు మాట్లాడుకు మధ్యలో అంటూ అమర్తో గొడవ పడుతూ ఉంది శ్రీనిక. అసలు వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటబ్బా? ఎంత ఆలోచించినా ఏం తట్టడం లేదు. లవర్స్ అనుకుంటే లవర్స్ లాగా బిహేవ్ చేయడం లేదు. పోనీ ఎనిమీస్ అనుకుంటే ఒకే దగ్గర ఎలా ఉంటారు ఇద్దరు? బాబోయ్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే బుర్ర బేజా ఫ్రై అయిపోతుంది అనుకుంటూ, బాబోయ్ ఆపుతారా ఇద్దరు? నాకు పిచ్చి లేచేలా ఉంది అంది కావ్య పిక్కమొహం వేసుకొని. అసలు ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అడిగింది ఇద్దరి వైపు చూస్తూ. ఆ మాటకి శ్రీనిక అమర్ ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. సెంట్రల్ జైల్. భూపతి నీకు బెయిల్ వచ్చింది అంటూ సెల్ డోర్స్ ఓపెన్ చేశాడు కానిస్టేబుల్. ఆ మాటకి క్రూరంగా ఒక నవ్వు నవ్వుకొని బయటకి అడుగులు వేశాడు భూపతి. నాకు తెలుసు నాకు బెయిల్ వస్తుంది అని అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. ఇదిగో నీ బట్టలు అంటూ అతని బట్టలు అతనికి ఇవ్వడంతో బట్టలు మార్చుకొని జైల్ గోడలను దాటుకొని బయటికి వచ్చాడు. హాయ్ మేరీ దోస్త్ అంటూ భూపతిని హక్ చేసుకున్నాడు ఒకడు. థ్యాంక్ యూ డానియల్, థ్యాంక్ యూ సో మచ్ నవ్వుతూ చెప్పాడు భూపతి. పద భూపతి మన ప్లేస్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ తనని తీసుకొని అతని గెస్ట్ హౌస్కి రీచ్ అయ్యాడు డానియల్. ఇదిగో నీకోసమే కొత్త బట్టలు, వెళ్ళి స్నానం చేసిరా అంటూ తనని పంపించాడు. భూపతి ఆ డ్రెస్ తీసుకొని లోపలికి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని బయటికి వచ్చాడు. ముందు వాడి దగ్గర ఉన్న నా పెద్ద కూతురిని విడిపించాలి, సేఫ్గా తనని నా దగ్గరికి తెచ్చుకోవాలి. అలాగే ఆ అమర్ గాడు వాడు చావాలి అన్నాడు భూపతి. మన మనుషుల ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రజెంట్ నీ కొడుకు కూతుర్లు ఇద్దరూ కూడా వాడి దగ్గరే ఉన్నారు. కానీ వాడే ఎక్కడున్నాడో తెలియలేకపోతుంది. అదే ఫైన్ చేస్తే సరిపోతుంది అన్నాడు డానియల్. ముందు నేను వెళ్ళి నా పెళ్ళాన్ని కలవాలి. ఈ సూర్యగాడు దాన్ని కలిసి దానికి నిజం చెప్పేశాడో లేదో తెలుసుకోవాలి. వద్దు భూపతి, ఈ టైంలో నువ్వు బయటికి వెళ్ళడం అంత సేఫ్ కాదు. అందుకే నువ్వు ఇల్లు దాటి వెళ్ళొద్దు. మనం సూర్య అనుకున్నంత చిన్నవాడేం కాదు. మాఫియా రంగాన్నే ఏలుతున్న మకుటం లేని మహారాజు అన్నాడు డానియల్. అయితే నాకేంటి అన్నాడు భూపతి పొగరుగా. మరీ అంత పొగరు పనికిరాదు భూపతి, లేదంటే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పోతావు. ఈసారి నేను ట్రై చేసినా కూడా బెయిల్ రాదు. కాబట్టి కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండు. ఈ పాటికే నువ్వు బయటకు వచ్చిన విషయం ఆ సూర్యగాడికి తెలిసిపోయి ఉంటుంది. సో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇప్పుడే వస్తా, ఈ ఫోన్ తీసుకో, ఇందులో నా నెంబర్ మాత్రమే ఉంది. అండ్ నువ్వు నాకు తప్ప ఇంకెవరికి కాల్ కూడా చేయలేవు. సో కీప్ ఇట్ ఇన్ మైండ్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డానియల్. వెళ్ళరా, నా టైం వస్తే అప్పుడు చెప్తాను నీ పని అనుకుంటూ ఉన్నాడు భూపతి. పోనీ ఎనిమీస్ అనుకుంటే ఒకే దగ్గర ఎలా ఉంటారు ఇద్దరు? బాబోయ్ ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే బుర్ర బేజా ఫ్రై అయిపోతుంది అనుకుంటూ, ఆపుతారా ఇద్దరు? నాకు పిచ్చి లేచేలా ఉంది అంది కావ్య బిక్కమొహం వేసుకొని. అసలు ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అడిగింది ఇద్దరి వైపు చూస్తూ. ఆ మాటకి శ్రీనిక అమర్ ఇద్దరు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉన్నారు. వీడికి నాకు మధ్య ఏం రిలేషన్ ఉంటుంది? కోపంగా అరుస్తూ అడిగింది శ్రీనిక. ఓయ్ నీ అరుపుకి పాపం నా చెల్లి భయపడిపోతుంది అన్నాడు అమర్ కావ్య వైపు చూస్తూ. కావ్య ఇద్దరి వైపు మరింత అనుమానంగా చూస్తూ, ఇప్పుడు మీరిద్దరూ చెప్తారా చెప్పరా నాకు?
దేవుడా! ఈ అమర్ గాడికి ప్రేమ అనే రోగం వచ్చి నా చుట్టూ తిరుగుతున్నాడు. నేను నో అని ఎన్నిసార్లు, ఎన్ని విధాలుగా చెప్పినా కూడా అస్సలు తలకెక్కడం లేదు. నువ్వైనా కాస్త చెప్పొచ్చు కదా! అంది శ్రీనిక కావ్య వైపు చూస్తూ. అయినా మా అన్నయ్య బావున్నాడు కదా వదిన! నువ్వు తనని యాక్సెప్ట్ చేయొచ్చు కదా! అంది కావ్య అమర్ వైపు మాట్లాడుతూ. చూసావా? అది నా చెల్లి అంటే. ఇంతమందికి నా ప్రేమ తెలుస్తుంది. నీకు తప్ప అన్నాడు అమర్ శ్రీనిక వైపు చూస్తూ. శ్రీనిక ఇద్దరి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళబోయింది. వదినా వదినా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ శ్రీనిక వెనకే వెళ్ళింది కావ్య కూడా. నువ్వు మీ అన్నయ్య తరపు మాట్లాడుతున్నావు కదా, సో నేను ఇక్కడ ఉండి ఏం చేయాలి? నా వైపు మాట్లాడడానికి ఎవరూ లేరు కదా అంది శ్రీనిక అలకగా. నేను లేనా అంటూ వినిపించింది ఒక స్వరం. ఆ స్వరం విన్న శ్రీనిక కావ్య ఇద్దరూ అటువైపు చూసేసరికి మెట్లు దిగుతూ వస్తూ కనిపించారు సూర్య ఇంకా అక్షర. అన్నయ్య అంటూ వెంటనే సూర్య దగ్గరికి పరుగు తీసింది శ్రీనిక. నువ్వు ఒంటరివి అని ఎందుకు అనుకుంటున్నావు? నీకు నీ అన్నయ్య సపోర్ట్ తోడు ఎప్పుడూ ఉంటాయి. వీళ్ళ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా అందరికీ నీ అన్నయ్య ఒక్కడే సింగిల్ హ్యాండ్తో సమాధానం చెప్పగలడు అన్నాడు సూర్య. అబ్బో గొప్ప అన్న చెల్లెళ్ళు మూతి తిప్పుకుంటూ అంది అక్షర. కాదా మరి తన వైపు చూస్తూ అడిగాడు సూర్య. అయినా మీరిద్దరున్నారు, మేము ముగ్గురం ఉన్నాం, సో మెజారిటీ విన్స్, మేమే గెలిచాం కదా అడిగింది అక్షర చెల్లి ఇంకా తమ్ముడి వైపు చూస్తూ. అవునక్క అన్నారు ఇద్దరు ఒకేసారి. నువ్వు మీ చెల్లి మీ తమ్ముడు ముగ్గురు పోయి చెక్కభజన చేసుకోండి అంటూ శ్రీనిక వైపు చూస్తూ కన్ను కొట్టాడు సూర్య. ఆ మాటకి శ్రీనిక కూడా నవ్వుతూ అవును మా అన్నయ్య చెప్పిందే కరెక్ట్ అంటూ సూర్యకి వంత పాడుతూ చెప్పింది. అబ్బో పెద్ద గొప్పలే అంటూ మూతి ముడుస్తూ ఉన్న టైంలోనే సూర్య మొబైల్ మోగింది. సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా అంటూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. హలో చెప్పండి జైలర్ గారు. సార్ అది భూపతికి ఎవరో బెయిల్ ఇప్పించారు. వాట్? భూపతికి బెయిల్ ఇప్పించారా? ఏం మాట్లాడుతున్నారు? అవును సార్, అవతలి వ్యక్తి కూడా ఎవరో పెద్ద వ్యక్తిలాగే ఉన్నాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి తీర్పు అతనికి అనుకూలంగా వచ్చేలా చేసుకున్నాడు చెప్పాడు జైలర్. అయితే ఇప్పుడు ఏమైంది? వాడు రిలీజ్ అయిపోయాడా? అవును సార్, మేము భూపతిని తప్పక రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఓకే, ఇంతకీ భూపతికి ఎవరు బెయిల్ అప్లై చేసి ఎవరు ఇప్పించారో మీకు తెలుసా? సార్ అతను ఇందాక జైలు దగ్గరికి వచ్చాడు భూపతిని తీసుకుని వెళ్ళడానికి. నేను ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ సంపాదించే పనిలో పడ్డాను. అది నా చేతికి రాగానే మీకు సాఫ్ట్ కాపీ పంపిస్తాను అంటూ కాల్ కట్ చేశాడు జైలర్. ఆలోచనలో పడిపోయాడు సూర్య. ఇక్కడ ఒక అరగంటకి జైలర్ చేతిలో సీసీటీవీ ఫుటేజ్ కాపీ రావడంతో వెంటనే దాన్ని సాఫ్ట్ కాపీ సూర్యకి వాట్సాప్ చేశాడు. దాన్ని ఓపెన్ చేసి అందులో ఉన్న వ్యక్తిని చూసిన సూర్య ఒక్కసారిగా షాక్ అయ్యాడు. డానియల్? హో, అయితే కుక్కలన్నీ ఒక్క చోటికే చేరుతున్నాయన్నమాట. పర్లేదు, మన పని కూడా ఈజీగా అయిపోతుంది అనుకుంటూ జైలర్కి అందినట్టు మెసేజ్ చేసి కిందకి వెళ్ళాడు. వచ్చావా బావా? ఇంకా నేనే వద్దాం అనుకుంటున్నా నీ దగ్గరికి. ఇదిగో టీ ఇంకా స్నాక్స్ తీసుకో అంటూ టీ కప్ అలాగే స్నాక్స్ రెండు సూర్య ముందు పెట్టింది. సూర్య తింటూ అక్షర, కావ్య, అమర్ మీ ముగ్గురికి ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అన్నాడు సూర్య. ఏంటి బావా అది అడిగారు ముగ్గురు ఒకేసారి. మీ బాబు బెయిల్ మీద బయటకు వచ్చాడు అన్నాడు సూర్య. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయ్యారు అందరూ. ఏం మాట్లాడుతున్నావు బావా? డాడీకి బెయిల్ రాదు అని నువ్వే కదా చెప్పా, మళ్ళీ బెయిల్ ఎలా వచ్చింది అనుమానంగా అడిగింది కావ్య. అడ్డదారిలో వెళ్తూ డబ్బు పడేస్తే జరగని పని అంటూ ఏమైనా ఉంటుందా కావ్య? ఆలోచించు, డబ్బుతోనే మీ నాన్న బయటకొచ్చాడు. ఇదిగో అక్షర, నీ గురించే తెగ కలవరిస్తున్నాడంట, వెళ్తావా మీ నాన్న దగ్గరికి నవ్వు ఆపుకుంటూ అడిగాడు సూర్య. కావాలని అడుగుతున్నావు కదా బావా? కోపంగా సూర్య వైపు చూస్తూ అడిగింది అక్షర. ఆ మాటకి నవ్వుకుంటూ అయ్యో నేనేం చేశానే, అడగడం కూడా తప్పేనా అన్నాడు సూర్య. సూర్య వైపు కోపంగా చూస్తూ అంతలోనే ఏదో ఆలోచన వచ్చినట్టు, కానీ బావా అమ్మ మాత్రమే అక్కడ ఉండిపోయింది, మనం కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం బావా అంది అక్షర దిగులుగా.
అవును బావ. మళ్ళీ డ్యాడీ నీ మీద కోపంతో మమ్మీ మీద ఏమైనా చేస్తాడేమో అని భయమేస్తుంది. అత్త జోలికి వచ్చినా కాదు కాదు రావాలి అని చూసినా మీ బాబుని అక్కడికక్కడే పాతేస్తాను అన్నాడు సూర్య కోపంగా. అయినా కూడా మనం వెళ్ళిపోదాం బావా, కావ్య అక్షర ఇద్దరూ అడగడంతో సరే రేపు మార్నింగ్ మనం వెళ్తున్నాం చెప్పాడు సూర్య. ఓకే బావా నవ్వుతూ చెప్పారు ఇద్దరు. అమర్ నువ్వు కూడా మీ నాన్నని చూడాలి అనుకుంటున్నావా? అవును బావా చూడాలి అనుకుంటున్నాను. మా అమ్మని చంపేసిన హంతకుడిని చూసి నిలదీయాలి అనుకుంటున్నాను అన్నాడు అమర్ కంటి నిండా నీళ్లతో. అమర్ నువ్వు బాధపడకు. నీకు ఒకప్పుడు ఎవ్వరూ లేకపోవచ్చు. ఇప్పుడు అక్క చెల్లి బావ అమ్మ అందరూ ఉన్నారు. నువ్వేడవకు అంటూ తమ్ముడిని ఓదారుస్తూ ఉంది అక్షర. నేను ఆ విషయంలో చాలా లక్కీ అక్క. నీలాంటి అక్క, కావ్య లాంటి చెల్లి, సూర్యబావ లాంటి బావ, ఇంతమంది ప్రేమ ఆప్యాయత దొరుకుతుంది. ఇందుకోసం నేను చాలా లక్కీ అండ్ చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతున్నాను అన్నాడు అమర్. నీ ప్రతి ప్రశ్నకి మీ బాబు చేత సమాధానం నేను రప్పిస్తాను, మాటిస్తున్నాను అమర్ అంటూ మాట్లాడుతూ ఉన్నాడు సూర్య. ఇక ఆ రోజు అక్కడే గడిపేసి నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ హైదరాబాద్కి చాపర్ ఎక్కేశారు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్ బాయ్.